అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మే 28వ తారీఖున మేషరాశి వారికి సాయంత్రం 6 తర్వాత ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ తర్వాత జరిగేది ఇదే. ఇక మేషరాశి వారికి సాయంత్రం 6 తర్వాత ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది, తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి ఇక కుజుడు. మేషరాశిలో జన్మించినటువంటి అత్యంత తెలివితేటలతో ఉంటారు, కానీ సమయస్ఫూర్తి భావన తక్కువగా ఉంటుంది. సమయస్ఫూర్తి కన్నా కూడా బంధాల పట్ల కూడా ఎక్కువగా ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కానీ కొంచెం ఆలోచించి నిర్ణయాలను తీసుకున్నా కానీ, ఆలోచించి కొంచెం ముందడుగు వేసినా కానీ వీరి దశ మారుతుంది. వీరికి పట్టే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు. కానీ వీరికి ఆలోచన విధానం అనేది తక్కువగా ఉంటుంది, ఆవేశం అనేది ఎక్కువగా ఉంటుంది. బంధాలను చులకన చేస్తూ ఉంటారు. ప్రతిసారి కూడా తెలిసి చేసినా తెలియక చేసినా సరే ఆ సమస్యలు అనేటివి వీరు మళ్ళీ తిరిగి అనుభవించవలసి ఉంటుంది. అంటే బంధాలను కాపాడుకోవాలనేటువంటి తపన మీకు ఎక్కువగా ఉంటుంది, కానీ కష్టాల్లో మాత్రం అధికంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా వీరు కష్టపడి సంపాదిస్తూ ఉంటారు. డబ్బుని కష్టపడి సంపాదిస్తుంటారు. ఎంత సంపాదించారో కూడా అంత ఖర్చులు కూడా చేస్తూ ఉంటుంటారు. అంతే తప్ప వీరు మాత్రం పొరపాటున కూడా డబ్బుని సేవ్ చేయాలనేట్టు కానీ, అలానే డబ్బు విషయంలో జాగ్రత్త పడడం కానీ చెయ్యరు. ఇలా డబ్బు విషయంలో జాగ్రత్త పడటం ఇలాంటివి చేస్తే కనుక వీరు ఒక మంచి పొజిషన్లోనే ఉంటారు. డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోయి కుటుంబంలో చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం అనేది పొందుకొని ఉంటారు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం పొరపాటున కూడా అవి చేయడానికి ఇష్టపడరు. అంటే డబ్బుని సంపాదించడానికి చాలా తపన పడుతూ ఉంటారు. తపత్రయం అయితే ఉంటుంది, కానీ డబ్బుని సంపాదించిన దానిని ఎలా సేవ్ చేసుకోవాలో కూడా మాత్రం అవగాహన అనేది వీరికి ఉండదు. డబ్బు విషయంలో సరైన అవగాహన అనేది మేషరాశి వారికి అస్సలు ఉండదని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం చిన్న వయసు నుంచే కూడా కష్టాలు ఏమిటి అనేది చాలా బాగా తెలుసు. అంటే ఎందుకంటే అనుభవం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. అతి చిన్న వయసు నుంచే కుటుంబ సమస్యల వలన కూడా వీరు సంపాదించడం, తెలివిగా ఉండడం, చురుగ్గా ఉండడం వంటివి నేర్చుకుంటూ ఉంటారు. అలాగే ఓర్పు సహనం కూడా అధికంగానే ఉంటుంది. అలానే కొన్ని విషయాల్లో కూడా వీరు ఊరికనే చిరాకు పడుతూ ఉంటారు. ఎందుకు అంటే కనుక వీరికి కోపం ఎక్కువగానే ఉంటుంది. అలానే ఊరికనే కోపం వస్తూ ఉంటుంది. కానీ ఎవరైనా ఆపదలో ఉంటే మాత్రం వారు ఎలాంటి వారు ఏంటి అనేది కూడా ఆలోచించకుండా కూడా వీరు సహాయం చేస్తూ ఉంటారు. అలానే ఒక కష్టం తీరింది అనుకునే లోపే ఇంకో కష్టం అయితే ఎదురవుతుంది. కొన్నిసార్లు ఆవేశంలోనే బంధాలను దూరం చేసుకుంటూ ఉంటారు. ఎంతో మంచి బంధాలను కూడా కొన్నిసార్లు దూరం చేసుకుంటూ ఉంటారు. వీరి యొక్క ఆవేశం వలనే అదంతా కూడా. అయితే ఈ ఆవేశం అనే వీరిని ఖచ్చితంగా కూడా చిక్కుల్లో పడవేస్తూ ఉంటుంది. ఏదో ఒక రోజు ఆవేశాన్ని మీరు తప్పకుండా తగ్గించుకోవాలి. మేషరాశి వారు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మాట్లాడినా ప్రశాంతంగా మాట్లాడాలి. వాక్కు ముఖ్యంగా మీ మాట తీరు చాలా కటువుగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం మాట తీరు అనేది సున్నితంగా ఉండాలి తప్ప కటువుగా అస్సలు ఉండకూడదు. మాట తీరు వలనే బంధాలు బలహీనపడతాయి. అదే మాట తీరు వలనే బంధాలు బలపడతాయి. బంధాలను బలపరుచుకోవడాలి అంటే మాట తీరు చాలా ముఖ్యం కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు బంధాలను బలపరుచుకోవాలి అన్న, ఫ్యూచర్లో మీరు చాలా సంతోషంగా ఉండాలి అన్నా కానీ ఆచితూచి అడుగులు వేయాలి. ముఖ్యంగా మీరు ఎవరిని కూడా కొత్త స్నేహితులను నమ్మినా, కొత్త స్నేహాలను ఎక్కువగా పరిచయం చేసుకున్నా కానీ కష్టాలు తప్పవు అని కొని గుర్తుపెట్టుకోండి. కొత్త స్నేహాల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త స్నేహితులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని కూడా గుర్తుపెట్టుకోండి. అంతేకాదు
మీరు జీవితంలోనే ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అన్నా, డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోవాలన్నా కానీ ఖచ్చితంగా కూడా మీరు 1కి 10 సార్లు కూడా ఆలోచించి స్నేహం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మీకు కొత్త స్నేహితులతో పరిచయాలనేటివి అంతగా కలిసి రాకపోవచ్చు. పాత స్నేహాలు, పాత బంధాలే మీకు చాలా ఇంపార్టెంట్గా భావించాలి. అలానే మీరు కొత్త స్నేహితులు పరిచయం అవ్వగానే పాత స్నేహితులని కూడా పక్కన పెడుతూ ఉంటారు. ఇలా కాకుండా ఎన్ని కొత్త స్నేహాలు ఎదురైనా సరే పాత స్నేహాలను మర్చిపోవద్దు. ఎందుకు అంటే పాత స్నేహాలు అనేటివి చివరి వరకు ఉంటాయి. కొత్త స్నేహితులు కొన్ని రోజుల వరకు మాత్రమే అత్యంత సన్నిహితంగా కూడా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వారు చివరి వరకు మీకు తోడుగా అస్సలు ఉండరు. మీరు కష్టాల్లో ఉంటే గనక మధ్యలో వదిలేసి వెళుతూ ఉంటారు. ఇక కష్టాలలోకి తోసివేస్తుంటారు. అంతే తప్ప వారు మాత్రం మీకు ఏ విధంగా కూడా మంచి చేయరని కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఈ ఒక్క విషయంలోనే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే ఇక మీకు సమస్యలంటివి అసలు ఉండవు అని కూడా చెప్పుకోవచ్చు. మీకు దరిద్ర బాధలు కూడా ఉండవు అని కూడా చెప్పుకోవచ్చు. ఘోరమైనటువంటి దరిద్ర బాధలు కూడా ఉండవని చెప్పుకోవచ్చు. ఘోరమైనటువంటి దృష్టి దోషాలు కూడా మీకు తొలగిపోతాయి. మనుషుల విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజులలో పాము కంటే కూడా విషపూరితమైనటువంటి జంతువుల కన్నా కూడా విషపూరితమైనటువంటి మనస్తత్వం కేవలం మనుషులదే అని చెప్పుకోవచ్చు. ఇక మనసు అంటే మనుషులు ఎలా ఉన్నారు అంటే ఈ రోజులలో ఒక వ్యక్తి దగ్గర అవసరం ఉంటే మాత్రమే వాడుకుంటారు. మీ దగ్గర డబ్బు ఉంది అంటే ఆ డబ్బుని కాజేసి ఎవరికి కూడా అలాగే వారికి వాడుకుంటూ ఉంటారు. అలాగే మీకు సమాజంలో మంచి పేరు ఉందంటే ఆ పేరు ప్రతిష్టలు తొలగిపోయేంత వరకు కూడా మిమ్మల్ని వాడుకుంటూ ఉంటారు. మీ యొక్క లైఫ్లో సెటిల్ అయ్యారు అంటే మీ సెటిల్మెంట్ని కూడా తొలగించే వరకు మీరు డౌన్ అయ్యేంత వరకు కూడా వాడుకుంటారు. మీతో మీ డౌన్ పొజిషన్లో ఉంటే మాత్రం తిరిగి మిమ్మల్ని చూడరు. అలాంటి వ్యక్తులు కనీసం మీకు ఆదుకోవడానికి పక్కన పెడితే మాట కూడా మాట్లాడకుండా బాధ పెడుతూ ఉంటారు. అయితే చాలామంది ఎదుగుతూ ఉంటే చూసి ఓర్చుకోలేరు. అలాగే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు మేషరాశి వారికి స్నేహితులుగా అవుతూ ఉంటారు కనుక కొత్త స్నేహితులను కానీ కొత్త పరిచయాలను కానీ పొరపాటున కూడా నమ్మకూడదు. అలా నమ్మితే మాత్రం మీకు చాలా రకాలుగా సమస్యలు అయితే కష్టాలన్నిటివి ఎదురవుతూ ఉంటాయి కనుక చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క రాశివారు. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే సాయంత్రం తర్వాత ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది, ఫోన్ కాల్లో ఎలాంటి సందేశాలు వస్తాయో చూద్దాం. విలువైనటువంటి కొన్ని పత్రాలను కూడా మేషరాశి వారు అందుకుంటూ ఉంటారు. ఉద్యోగం కూడా మంచి లాభాలను తెచ్చిపెడుతూ ఉంటుంది. దానితో పాటుగా ఈ సమయంలో మీకు చాలా రోజుల నుండి ఎవరితో విభేదాలు ఏర్పడి ఉంటాయో వారు ఈరోజు మిమ్మల్ని మాట్లాడివ్వడం కలవటం జరుగుతుంది. తద్వారా మీ మనసు చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా ఇక అదే విధంగా మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా సరే ఎదగాలి అనుకుంటే మాత్రం ఎవరి సలహాలు మాత్రం తీసుకోవద్దు. సొంత నిర్ణయాలే మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు చాలా గొప్పవి. కొన్నిసార్లు అనుభవం లేనటువంటి వాటిలో మాత్రం తలదూర్చకూడదు. అనుభవజ్ఞులను అలిగి తెలుసుకొని మీ యొక్క పనులను పూర్తి చేసుకోవాలి. దానితో పాటుగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులు. అలాగే మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సాయంత్రం తర్వాత ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. అందులో మీకు ఎవరైనా డబ్బు ఇవ్వమని అడిగినా లేదంటే ఏదైనా సరే మీకు డబ్బు రెట్టింపు చేసి ఇస్తాము ఎన్ని విధాలుగా కూడా చెప్పినా కూడా సరే మీరు డబ్బులు మాత్రం ఇవ్వకూడదు. అలాగే పుట్టింటి నుండి గృహిణీలైతే శుభవార్తనైతే వింటారు. ఉద్యోగస్తులైతే ఆఫీసు కాలం నుండి మీ యొక్క పై అధికారులను మిమ్మల్ని ప్రశంసించడం జరుగుతుంది. తద్వారా మీ మనసుకు చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. అలానే కోర్టు కేసులకు సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఆస్తి వివాదాలు ఏమన్నా ఉన్నా సరే అవి కూడా ఒక కొలికి వస్తాయి. ఇక మీకు ఈ సమయంలో ఈ విధంగా అయితే ఉంటుంది. ఫోన్ కాల్ ద్వారా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే ఫోన్లో వచ్చినటువంటి ప్రతిదీ కూడా అసలు నమ్మకూడదు. ముఖ్యంగా డబ్బులను మాత్రం వృధా చేసుకోకూడదు. కాబట్టి మేషరాశి జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి సోమవారం రోజున ఆవుకి పచ్చి గడ్డి తినిపించండి. ఇలా తినిపించడం వల్ల కూడా మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది తప్పకుండా అయితే లభిస్తుంది.
కాబట్టి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి. మీ ఇంటి ముందట ఆవు వచ్చినట్లయితే కనుక దానికి మీరు పచ్చిగడ్డి పెట్టడం వీలు కాకపోతే ఏదైనా ఒక ఆహారం అనేది దానికి పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది కలగడం గ్యారంటీ. కాబట్టి ఈ మేషరాశి వారికి మే 28 తేదీన ఇలాగైతే ఉంటుంది.